నమస్కారం అండి. ప్రియమైన విద్యార్థులకు మరియు టెట్ అండ్ డిఎస్సి 2026 పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు ఈ వీడియో మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇవి మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ కాబట్టి తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా 10వ తరగతి తెలుగు పాఠ్యాంశం నుండి మొదటి పాఠము దానశీలము. మొదటి పాఠం చూసినట్లయితే దానశీలము నుండి మరి మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొదటి పాఠ్యాంశము దానశీలము. దానశీలము అనే పదానికి సరైన అర్థం ఏమిటి? దానశీలము అనే పదానికి సరైన అర్థం, ఇందులో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందు ఆప్షన్స్ ఏమిటంటే ఏ దాచుకోవడం, బి స్వార్థం లేకుండా ఇవ్వడం, సి సంపాదించడం, డి కోపంగా ఉండడం. మీకు సమాధానం కనుక తెలిసినట్లయితే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. దానశీలము అనే పదానికి సరైన అర్థం ఏమై ఉంటుంది? తప్పకుండా మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. సరి అయిన అర్థం చూసినట్లయితే దానశీలము అనే పదానికి సరైన అర్థం ఇలాగనే టెట్ డిఎస్సి పరీక్షలో ఇలాగనే రావడం జరుగుతుంది. సరైన అర్థాలు, తర్వాత విశేషాలు, ప్రధాన అంశాలు, ఉద్దేశాలు అనేది తప్పకుండా రావడం జరుగుతుంది. ఇక్కడ దానశీలం అనే పదానికి సరైన అర్థం ఏంటిది? మీకు జవాబు తెలిసి ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. దీనికి సరైన అర్థం, సరైన జవాబు స్వార్థం లేకుండా ఇవ్వడం. దానశీలం అనే పదానికి సరైన అర్థం స్వార్థం లేకుండా ఇవ్వడం. రెండవ ప్రశ్న చూసినట్లయితే రెండవ ప్రశ్న, ఈ పాఠం ప్రధానంగా ఏ విలువను తెలియజేస్తుంది? ఏ పాఠము? దానశీలం అనే పాఠం ప్రధానంగా ఏ విలువ? ఇక్కడ ఖచ్చితంగా వినవలసినటువంటి ప్రశ్న విలువల ఆధారితంగా వచ్చేటువంటి ఎంసీక్యూ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ విధంగానే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పాఠం ప్రధానంగా ఏ విలువను తెలియజేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. రెండవ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి ఆప్షన్స్ చూసినట్లయితే పోటీభావం, మానవత్వం, అహంకారం, నిర్లక్ష్యం. పోటీభావం, మానవత్వం, అహంకారం, నిర్లక్ష్యం. ఇందులో సరైన జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి. ఈ పాఠం ప్రధానంగా ఏ విలువను తెలియజేస్తుంది అంటే ప్రధానంగా మానవత్వాన్ని తెలియజేస్తుంది. ఈ పాఠం ప్రధానంగా ఏ విలువను తెలియజేస్తుంది? మానవత్వాన్ని తెలియజేస్తుంది. మూడవ ప్రశ్న చూసినట్లయితే మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్. ప్రశ్న, దానశీలుడు ఎలా ప్రవర్తిస్తాడు? దానశీలుడు ఎలా ప్రవర్తించడం జరుగుతుంది? దానశీలుడు అంటే ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే స్వార్థంగా, ఇతరులను మోసం చేస్తూ, ఇతరుల అవసరాలను గుర్తిస్తూ, నిర్లక్ష్యంగా. అంటే దానశీలుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు? ఇలా ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూసినట్లయితే మీకు సరైన సమాధానం అనేది వస్తుంది. సరైన సమాధానం ఏంటిది? దానశీలుడు ఎలా ప్రవర్తిస్తాడు. సరైన సమాధానం చూసినట్లయితే ఇతరుల అవసరాలను గుర్తిస్తూ దానశీలుడు అతని యొక్క ప్రవర్తన ఆ విధంగా ఏంటంటే ఇతర అవసరాలను గుర్తిస్తూ ప్రవర్తిస్తాడు దానశీలుడు. సరైన జవాబు సి అనేది అవుతుంది. ఓకే. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే దానశీలము గుణం మనలో ఏమి పెంపొందిస్తుంది? దానశీలము గుణం మనలో ఏమి పెంపొందిస్తుంది అంటే ఆ గుణము మనలో ఏమి పెంపొందిస్తుంది? ప్రశ్నను సరిగ్గా చదవాలి. ప్రశ్నను సరిగ్గా చదివినట్లయితే అందులోనే జవాబు ఉంటుంది. ఏమి పెంపొందిస్తుంది? ద్వేషాన్ని, అహంకారం, సేవాభావం, అలసట. ఏమి పెంపొందిస్తుంది? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి. తప్పకుండా కామెంటులో మీ యొక్క సరైన జవాబును గుర్తించి పెట్టండి. సరైన జవాబు సేవాభావం. సరైన జవాబు ఏమిటి? సేవాభావం. దానశీలము గుణం మనలో ఏమి పెంపొందిస్తుంది అంటే సేవాభావాన్ని మరి పెంపొందిస్తుంది. 5వ ప్రశ్న చూసినట్లయితే
ఈ పాఠం ద్వారా రచయిత ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడు? చూడండి, చక్కగా ఆలోచన చేయండి. ఇక్కడ ఈ పాఠం ద్వారా రచయిత ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడు? ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడు? ఆప్షన్స్ చదవండి. సంపాదన ముఖ్యమనుకున్నాడా? దానం మానవత్వానికి గుర్తు, పోటీ అవసరం, విజయం మాత్రమే ముఖ్యం. ఏమనుకున్నాడు? ఈ పాఠం ద్వారా రచయిత ఏ సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు అంటే దానం మానవత్వానికి గుర్తు. దానం మానవత్వానికి గుర్తు సందేశంగా ఇవ్వాలనుకున్నాడు. సరైన జవాబు బి అవుతుంది. ఈ పాఠం ద్వారా రచయిత ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడు అంటే దానం మానవత్వానికి గుర్తు ఇవ్వాలనుకున్నాడు. సరైన సమాధానం బి అవుతుంది. మల్టిపుల్ క్వశ్చన్ 6వ నెంబర్. దానశీలము ఉన్న సమాజం ఎలా ఉంటుంది? దానశీలం ఉన్నటువంటి సమాజం ఎలా ఉంటుంది అంటే దానశీలం ఉన్నటువంటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రశ్న బాగా చదవాలి. ప్రశ్నను చదివితేనే ప్రశ్నలోనే జవాబు అనేది ఉంటుంది. ఇందులో ఆప్షన్స్ చూసినట్లయితే ఏ కలహాలతో, బి స్వార్థంతో, సి ఐక్యతతో, డి నిర్లక్ష్యంతో. మరి దేనితో దానశీలం ఉన్న సమాజం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు అంటే సమాజం ఎలా ఉంటుంది? దానశీలము అనే సమాజం ఎలా ఉంటుంది అంటే దానశీలము అనే సమాజం ఈ విధంగా ఉంటుంది. అంటే ఐక్యతతో ఉంటుంది. దానశీలం ఉన్నటువంటి సమాజం ఐక్యతతో ఉంటుంది. కాబట్టి సరైన జవాబు సి అవుతుంది. సరైన జవాబు సి. 7వ మల్టిపుల్ ప్రశ్న చూసినట్టయితే దానశీలం లేని వ్యక్తి ఎలా ఉంటాడు? ఇక్కడ చూడండి, ఎంత చక్కగా ప్రశ్న ఇచ్చాడు. దానశీలం లేని వ్యక్తి ఎలా ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? మంచివాడుగా ఉంటాడా? మానవీయంగా ఉంటాడా? సహృదయంగా ఉంటాడా? స్వార్థంగా ఉంటాడా? సేవా భావంతో కలిగి ఉంటాడా? ఏ విధంగా ఉంటాడు? ఆలోచన చేసి సరైన జవాబును గుర్తించండి. దానశీలం లేని వ్యక్తి ఎలా ఉంటాడు? దానశీలం లేని వ్యక్తి ఎలా ఉంటాడు అంటే సరైన జవాబు ఏమవుతుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో పెట్టండి. స్వార్థంగా దానశీలం లేని వ్యక్తి ఎలా ఉంటాడు అంటే స్వార్థంగా ఉండడం జరుగుతుంది. దానశీలం లేనటువంటి వ్యక్తి స్వార్థంగా ఉంటాడు. సరైన జవాబు చూసినట్లయితే మరి సి అవుతుంది. ఇక్కడ సి అనేది జవాబు. ప్రశ్న 8వది చూసినట్లయితే ఈ పాఠం టెట్ డిఎస్సి పరీక్షలకు ఎందుకు ముఖ్యమైనది? ఏ పాఠము? దానశీల పాఠము. ఏ పాఠం అండి? దానశీల పాఠము టెట్ డిఎస్సి పరీక్షలకు ఎందుకు ముఖ్యమైనది? ఈ పరీక్షలకు మాత్రమే ఎందుకు ముఖ్యమైనది అని ప్రశ్న రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామినరు అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు, ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే మరి ఇవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రశ్న 8వది. ఈ పాఠం టెట్ డిఎస్సి పరీక్షలకు ఎందుకు ముఖ్యమైనది? అంటే ఆప్షన్ చూసినట్లయితే కథ పొడవుగా ఉంది కాబట్టి, విలువాధారిత ప్రశ్నలు వస్తాయి కాబట్టి, కవితగా ఉంది కాబట్టి, సులభంగా ఉంది కాబట్టి. ఏ విధంగా ఉందట? సులభంగా ఉంది కాబట్టి. ఆప్షన్స్ సరిగ్గా చదవాలి. ప్రశ్న చదవాలి. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. పరీక్షలకు ఎందుకు ముఖ్యమైనది? ఏ పరీక్షలకు అంటే టెట్ అండ్ డిఎస్సి పరీక్షలకు ఎందుకు ముఖ్యమైనది అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? విలువాధారిత ప్రశ్నలు వస్తాయి కాబట్టి ముఖ్యమైనది. టెట్ డిఎస్సి పరీక్షలకు ఎందుకు ముఖ్యమైనదంటే విలువాధారిత ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. సరైన జవాబు చూసినట్లయితే బి జవాబు అవుతుంది. ఏమవుతుంది? బి జవాబు అనేది సరైన జవాబు. ఇక 9వ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న. దానశీలత మనిషిని ఎలా తీర్చిదిద్దుతుంది? దానశీలత మనిషిని ఎలా తీర్చిదిద్దుతుంది అనుకుంటున్నారు? ప్రశ్న ఎలా తీర్చిదిద్దుతుంది? ప్రశ్న ఖచ్చితంగా చదవాలి. ప్రశ్నను 2 సార్లు చదవాలి. మొదటిసారి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
రెండవసారి అది ఏ విధంగా ఏ విధానానికి దారితీస్తుంది, సరైన సమాధానం ఏ విధంగా వస్తుంది అని ఆలోచన చేసి తొందరగా జవాబును గుర్తించేటట్టుగా ఉండాలి. ఇక్కడ చూడండి, దానశీలత మనిషిని ఎలా తీర్చిదిద్దుతుంది అంటే కఠినంగానా లేక స్వార్థంగానా, ఉదారంగానా, నిర్లక్ష్యంగానా? సరైన సమాధానం గుర్తించండి. దానశీలత మనిషిని ఎలా తీర్చిదిద్దుతుంది అనుకుంటున్నారు? సరైన జవాబు ఏమి అనుకుంటున్నారు అంటే ఉదారంగా. కఠినంగా తీర్చిదిద్దదు, స్వార్థంగా తీర్చిదిద్దదు, నిర్లక్ష్యంగా తీర్చిదిద్దదు. కాబట్టి సరైన జవాబు వచ్చేసి ఏమవుతుంది? సి అంటే ఉదారంగా. దానశీలత మనిషిని ఉదారంగా తీర్చిదిద్దుతుంది అని అనుకుంటున్నారు. ఇక 10వ ప్రశ్న చూసినట్లయితే, పరీక్షలో దానశీలము పాఠం నుంచి ఏ రకం ప్రశ్నలు వస్తాయి? ప్రశ్న సరిగ్గా చదవండి, స్కిప్ చేయకండి, దయచేసి పరీక్ష సరిగ్గా చదవండి. పరీక్షలో దానశీలము పాఠం నుంచి ఏ రకం ప్రశ్నలు వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే గణితం, బి నిర్వచనాలు మాత్రమే, సి విలువ ఆధారిత ప్రశ్నలు, డి లాంగ్ ఎస్సేలు మాత్రమే. మరి ఏ రకం ప్రశ్నలు వస్తాయని అనుకుంటున్నారు? అంటే ఎగ్జామినర్ ఈ విధంగా పరీక్షలో దానశీలము పాఠం నుంచి ఏ రకం ప్రశ్నలు వస్తాయి అని ఎగ్జామినర్ ఏం చేస్తారంటే అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు సరైన సమాధానం గుర్తించండి. అంటే సరైన సమాధానం ఏమవుతుంది? విలువ ఆధారిత ప్రశ్నలు. విలువ ఆధారిత ప్రశ్నల యొక్క రకం, ఇలాంటి రకం ప్రశ్నలు వస్తాయని, మరి పరీక్షలో దానశీల పాఠం నుంచి ఏ రకం ప్రశ్నలు వస్తాయని అంటే విలువ ఆధారిత ప్రశ్నలు వస్తాయని సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఏమవుతుంది? సరైన సమాధానం సి అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? సి అవుతుంది. ప్రియమైన విద్యార్థులారా మరియు టెట్ 2 అండ్ డిఎస్సి పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇలాంటి వీడియోల కోసం ఇంకా కావాలంటే మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.